నమస్తే, మీరు చూస్తున్న టీవీ1 నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో 80వ దశకంలో కాస్తో కూస్తో చదువుకున్న మేధావులంతా వామపక్ష ఉద్యమాల ప్రపంచంలో కొట్టుకుపోతున్న సమయంలో కుల నిర్మూలన ఎరుకను వారిలో కరిగించి దళిత బహుజన శక్తులను సమీకరించి చుండూరు, కారంచెడు లాంటి చారిత్రాత్మక పోరాటాలకు పురుడు పోసి దళిత సామాజిక ఉద్యమానికి, సాంస్కృతిక ఉద్యమానికి నారు నీరు పోసిన నాయకుడు, బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ కత్తి పద్మారావు 58వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఉద్యమ ప్రయాణంపై మనతో చర్చించడానికి దళిత మహాసభ గుంటూరు జిల్లా కన్వీనర్ అత్తిదాస్ జాషువా గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి జాషువా గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మీరు చుండూరు కానీ ఈ కారంచేడు ఉద్యమాల్లో కానీ ఏదైతే దళిత మహాసభ తరపున మీరు గుంటూరు జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు, మీరు చెప్పండి. అంటే దళితుల మధ్య ఎట్లాంటి ఐక్యతను తీసుకొచ్చే క్రమంలో మీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. ముందుగా ఈరోజు ఒక చారిత్రకమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమానికి పురుడు పోసి దళిత ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహామేధావి, తత్వవేత్త, దళిత దార్శనికులు డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదినం ఈరోజు జరుపుకోవటం చాలా హర్షణీయం. దీనికి టీవీ1 వారు ఈ ప్రోగ్రాన్ని మరి ప్రచారం చేయటం కూడా ఎంతో చారిత్రకమైనటువంటి దినం ఈరోజు. ఆయన 1953లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించినటువంటి ఆయన ఎన్నో ఉద్యమాలు నిర్మించి దళితులపై జరుగుతున్న దాడులు, అంతకుముందు 85కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రాల్లో హేతువాద దృక్పథంతో ఎన్నో ఉద్యమాలు నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి మహా దార్శనికుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. వారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ, ఆంధ్రప్రదేశ్ దళిత మహిళా సంఘం తరఫున ఆయనకు ముందుగా జైభీములు, శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు కత్తి పద్మారావు గారు నిర్మించినటువంటి ఉద్యమాలు కారంచేడు మనం తీసుకున్నట్లయితే, కారంచేడు ఘటన 1985 జులై 17కు ముందు, జులై 17 తర్వాత, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేటువంటి ఎలాగైతే మనకి ఈ దేశంలో మార్పులు కనిపిస్తున్నాయో, జులై 17 తర్వాత దళిత శకం జరుగుతుంది. ఈ దళిత శకం ఎన్నో చారిత్రకమైనటువంటి చట్టాలని, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి మూల కారణం కారంచేడు ఉద్యమం. అప్పుడు పద్మారావు గారు అప్పటికి హేతువాద ఉద్యమంలో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో జులై 17 కారంచేడు జరగటం, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు మంచినీటి చెరువు దగ్గర వివక్షత, ఆ రోజు మహత్చెరువు పోరాటంలో ఎట్లాగైతే ఒక ఉద్యమ రూపం మలిసిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే ఈరోజు జులై 17 కత్తి పద్మారావు గారి దళిత సాహితీ ఉద్యమానికి, దళిత విప్లవ ఉద్యమానికి, దళిత సామాజిక ఉద్యమానికి పునాది కూడా మరో మహత్చెరువు పోరాటం ఈ కారంచేడు చెరువుతోటి ప్రారంభమైంది. ఆ ప్రారంభం దశ నుండి ఆ రోజు పద్మారావు గారు వాళ్ళ అన్నగారు అయినటువంటి జేమ్స్ గారి మిస్సెస్కి బాగాని సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు. చూస్తూ ఉన్న క్రమంలో మరి శవాలుగా మారిన కొంతమంది, కొనప్రాణంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రిక్షాల మీద రావటం, పద్మారావు గారు వాటిని చూడటం, బరిసె పొలుగుపోటు రెండు తిరిగినటువంటి తేళ్ల యెహోషువ అనేటువంటి ఒక యువకుడు కొనప్రాణంతో ఉంటే ఆయన్ని మరి ఈయన ఇంటర్వ్యూ చేయటం, ఆ తర్వాత కరణం బలరాం గరటి అలాంటి మొదలుగా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఘటనకి, ఈ దాడికి పురుగొలి పేరు శంసురామయ్య అని చెప్పి పద్మారావు గారికి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో
పద్మారావు గారు పుట్టుక ఈటేలైనప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కత్తి మాణిక్యమ్మ గారు, కత్తి సుబ్బయ్య గారు ఐటీడీ కంపెనీలో వాళ్ళు ముఠా మేస్త్రులుగా పనిచేస్తూ చీరాల ప్రాంతం మొత్తం కూడా చాలా పరిచయత్తులుగా వాళ్ళు ఉండటం, దాంతోపాటు కత్తి పద్మారావు గారి బాల్య విద్య చీరాల పేరాల హై స్కూల్లో ప్రారంభం కావటం, 1958లో ఆయన బాల్య విద్య ప్రారంభమైంది చీరాల్లో. జాషువా గారు, ఇంకోటి మీరు ప్రస్తావించండి, ఏదైతే ఆయన హేతువాదిగా చాలా హేతువాద ఉద్యమంలో ఉన్నప్పుడే అనుకోకుండా ఈ చుండూరు ఉద్యమంలో ఆయన అక్కడ ఉన్న సంఘటనలు చూసి చెలించి ఆ ఉద్యమాన్ని ఆయన నడిపించినట్టుగా మీరు చెప్తున్నారు. అయితే హేతువాదుగా ఆయన ముద్రపడి ఆయన హేతువాదంగా ఎన్నో ప్రచారాలు కానీ ప్రసంగాలు కానీ ఎన్నో చేస్తున్న నేపథ్యంలోనే మీరు కొంచెం అటువైపు అట్రాక్ట్ అయినట్టుగా మాకు తెలిసింది. అదేవిధంగా మీరు హేతువాదిగా కూడా ఉన్నారు. చెప్పండి, అసలు హేతువాదిగా ఎందుకు మారారు? హేతువాదిగా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, లేకపోతే కత్తి పద్మారావు గారు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు చెప్పండి. ఆయన హేతువాదిగా కాకముందు ఆయన ఒక లూథరన్ చర్చి ఏఎల్సి చర్చిలో ఆయన ఒక స్టూడెంట్, సండే స్కూల్ స్టూడెంట్గా ఉన్నాడు. ఆ సండే స్కూల్ స్టూడెంట్ దగ్గర నుండి ఆయన సండే స్కూల్ టీచర్గా మారి ఆయన ముందు క్రిస్టియన్ ఓరియంటేషన్లో ఒక ఐడెంటిఫై అయ్యాడు ఆయన. ఆ తరువాత ఒక స్త్రీ, బాలింత గర్భిణీ స్త్రీని భర్త తాగొచ్చి ఆమెని ఆ పొట్ట మీద కడుపు మీద కాలుతో తగినప్పుడు ఆమె చనిపోయింది. ఆ చనిపోయిన శవాన్ని క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పూడుస్తూ ఉంటే ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఆయనలో మార్పు తీసుకొచ్చింది. యెహోవా తీసుకొనిది కాదు, భర్త కొడితే చనిపోయాడు కాబట్టి దీన్ని కచ్చేపు పక్కన పెట్టాలని చెప్పి అప్పటికే ఆయన బైబిల్ మొత్తం క్షుణ్ణంగా చదివారు. ఆ తరువాత ఆయన హేతువాదిగా రావటానికి మరలా సాంస్క్రిట్ కాలేజీలోకి వెళ్ళి ఈ సాంస్క్రిట్ కాలేజీలో ఉపనిషత్తులు, దర్శనాలు, ఆర్మికాలు, ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు, శతకాలు, మనుస్మృతి, పరస్పర స్మృతులు, యాజ్ఞాయ స్మృతులు, అన్ని స్మృతులు కూడా ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇటు బైబిల్ని ఇటు ఈ హిందూ సాంప్రదాయమైనటువంటి గ్రంథాల మొత్తాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మానవతావాదం అనేటువంటిది మానవుల్లో నుంచి రావాలి అనేటువంటి దాంతో ఆయన హేతువాద సంఘాన్ని నిర్మించడం జరిగింది. దానికి మొదట ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న క్రమంలో కారంచేడు కట్టడం జరిగింది. ఓకే, అంటే ఆయన మతము, దేవుడు, కులము అనే ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా పనిచేసినట్టుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది. అయితే మీరు జాషువా గారు మీరు చెప్పండి, మీరు ఎట్లా అసలు ఈ ఇటువైపు ఈ దారి వైపు ఎలా వచ్చారు అసలు? అంటే మీ నేపథ్యం గురించి చెప్పండి. మీరు ఎప్పుడైనా చిన్నతనంలో ఈ అంటరానితనం కానీ ఈ కుల వివక్షత కానీ ఎప్పుడైనా మీరు ఎదుర్కోవడం జరిగిందా? అసలు మీకు ఎట్లాంటి చేంజ్, ఏ చేంజ్ వల్ల మీరు ఈ ఉద్యమాల వైపు రావడం జరిగిందో చెప్పండి ఒకసారి. నేనైతే మా అమ్మగారిది ప్రకాశం జిల్లా మదిరాలపాడు. ఆ ప్రకాశం జిల్లా మదిరాలపాడు అనేటువంటిది ఒక కుగ్రామం. ఆ గ్రామంలో నేను 1963 జూలై 8వ తారీఖున నేను పొన్నూరులోనే పుట్టాను, గుంటూరు జిల్లా పొన్నూరులో. అయినప్పటికీ నేను పెరిగింది మాత్రం నాకు ఒక దశ దాటిన దాకా కూడా నేను ప్రకాశం జిల్లా మదిరాలపాటులోనే పెరిగాను. అప్పటికి ఆ ఊర్లో అన్టచబిలిటీ 70% అన్టచబిలిటీ ఉంది. నన్ను 1వ తరగతి 2వ తరగతి అక్కడ స్కూల్లో అప్పటికి మా మేనమామ గారి టీచరు ఆయన స్కూల్లో చేరిస్తే నాకు అక్షరాలు దిద్దటం అనేటువంటిది, నన్ను ఒక చెట్టు ఉండేది అక్కడ, వేప చెట్టు, ఆ వేప చెట్టు కింద పెట్టి నాకు అక్షరాలు దిద్దారు. అప్పుడు నేను ప్రశ్న వేసుకున్నాను మనసులో. నాకు అప్పటికి అంబేద్కర్ తెలీదు, ఉద్యమాలు తెలీదు, పరిస్థితులు తెలీదు, మనల్ని ఎలా కూర్చోబెడతారు కావాలా, మనం ఇక్కడి నుంచి చదువుకోవాలి కావాలని నేను ఆ రోజు అనుకోవటం జరిగింది. ఆ తర్వాత అట్లాగే ఎడ్యుకేషన్ అది 4వ తరగతి వరకు అక్కడే కొనసాగింది. 4వ తరగతి వరకు కూడా నా పొజిషన్ అట్లాగే అక్కడ ఉంది. మా తల్లిదండ్రులు వాళ్ళు అక్కడే పనిచేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి చెరువులో 2 రేవులు ఉంటాయి అక్కడ, చిన్న చెరువు, పెద్ద చెరువు. చిన్న చెరువులో దళితులు నీళ్లు తోడుకోవాలి, పెద్ద చెరువులో అగ్రకులాలు నీళ్లు తోడుకోవాలి. చిన్న చెరువులో గేదెలు నీళ్లు తాగుతాయి,
దళితులు నీళ్లు ముంచుకుంటారు. పెద్ద చెరువులో చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది. ఆ ఫెన్సింగ్లో వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడన్నా పొరపాటుని చిన్న చెరువు వెళ్ళినప్పుడు పెద్ద చెరువు కూడా వెళ్ళడానికి వీల్లేదు. కొన్ని చోట్ల నీళ్లు తీసుకొచ్చి పోస్తారు, అక్కడ నీళ్లు తీసుకొచ్చి పోసే సంస్కృతి కూడా లేదు అక్కడ. అలాంటి పరిస్థితులన్నిటిని నాకు 15వ సంవత్సరం వచ్చేటప్పటికే నేను వాటివన్నిటినీ ప్రాక్టికల్గా అనుభవించినటువంటి వ్యక్తిని. ఓకే అండి, ఓకే. మనం మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసా గారు లైన్లో ఉన్నారండి. ఊసా గారు నమస్తే అండి. జై భీమ్ ఊసా గారు. నమస్తే, జై భీమ్. చెప్పండి సార్. అంటే కత్తి పద్మారావు గారి గురించి మేము మాట్లాడుతున్నామండి. కత్తి పద్మారావు గారు ఆయన ఉద్యమ ప్రయాణంలో ఎంతవరకు సక్సెస్ సాధించగలిగారు, అంటే ఎంతవరకు విజయం సాధించారు? ఒకవేళ సక్సెస్ సాధించలేకపోతే దానికి ఉన్న ఫెయిల్యూర్స్కి కారణం ఏంటో మీరు చెప్పగలుగుతారా? అంటే మీరు ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు, ఎన్నో ఉద్యమాలకి నాయకత్వం వహించారు. ఒక ఉద్యమ నాయకుడిగా మీరు చెప్పండి సార్. కత్తి పద్మారావు గారు జన్మదినోత్సవం సందర్భంగా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళిత ఉద్యమం అనేది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. దానికి నాంది పలికినటువంటి నేత మా మిత్రుడు పద్మారావు గారు. అయితే దాన్ని అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, సక్సెస్ అయితే కారణాలు ఏంటి, ఫెయిల్ అయితే కారణాలు ఏంటి అనేది అంత తేలిక తీసేసే విషయం కాదండి. అది వేల సంవత్సరాల నుంచి బడుగులు, అలాగే ఈ పీడితులైనటువంటి బహుజనులు అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం కుల వ్యవస్థ అందుకే పెట్టబడింది. అసలు విభజించి పాలించే స్వభావం ఉంది దానికి. అలాంటి దాన్ని ఒక అంటరాని శిబిరంలో సామాజిక వర్గంలో పుట్టినటువంటి మా మిత్రులు పద్మారావు గారు మెజారిటీకి రాజ్యాధికారం, లేకపోతే దళితులకు బహుజనులకు రాజ్యాధికారం అనే దానికోసం ఒక ఫిలసాఫికల్ కంట్రిబ్యూషన్ ఉంది అయింది. ఉద్యమ రీత్యా ఏంటంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ఈ కుల వ్యతిరేక పోరాటం కానీ కుల నిర్మూలన పోరాటం అంటే అస్పృశ్యుల నుంచి ప్రారంభించాలి. అస్పృశ్యులు మానవ హక్కులు కావాలి అంటున్నారు, మిగతా వాళ్ళందరూ ఆ మానవ హక్కులు నిరాకరిస్తున్నారు, దళితేతరులంతా. కానీ మిగతా సమాజాన్ని మానవీకరించకుండా, ప్రజాస్వామీకరించకుండా మానవ హక్కులు అనుభవించడం సాధ్యం కాదు. అందుకని ఆ శిబిరం ఆ సామాజిక వర్గం నుంచి పుట్టి మొత్తం సమాజాన్ని ఫిలసాఫికల్ విశ్లేషించాలి. ఇప్పుడు మీరు పెట్టారు మెజారిటీకి రాజ్యాధికారం అని, కానీ దళితులు ఊళ్ళో చూస్తే మైనారిటీ ఉంటారు. మరి మైనారిటీకి రాజ్యాధికారం అడుగుతామా? అక్కడి నుంచి దాన్ని మెజారిటీగా రాజ్యాధికారంగా మార్చాలి అంటే మెజారిటీని మైనారిటీగా ఎట్లా చేశారు, ఎట్లా విభజించారనే ఫిలాసఫీని, మనువాద వ్యతిరేక ఫిలాసఫీని ఫిలసాఫికల్ కంట్రిబ్యూషన్తోనూ కార్యాచరణ దాన్ని జోడించడంలోనూ కత్తి పద్మారావు గారు ఒక హిస్టరీని సృష్టించారు. అది చెరగని చరిత్ర. అంతకుముందు హేతువాద ఉద్యమాన్ని నిర్మించినప్పుడు దాని ఎక్స్టెన్షన్ గా ఇది వచ్చింది. హేతువాదం లేకుండా హేతువాదం అనేది ఒక ఆధారంతో నమ్మే సిద్ధాంతం. అదే ఆలోచన నుంచి ఆయన ఒక ఆధారం లేకుండా దేన్ని నమ్మనటువంటి, ఒక హేతువు లేకుండా ఏది సమంజసం కాదని చెప్పే వాదం నుంచి ఒక సామాజిక న్యాయవాదానికి వచ్చారు. కనుక ఫిలసాఫికల్ నేనేమంటాం, మీ ఇద్దరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం. మామూలుగా ఒకే స్కూల్ ఆఫ్ థాట్ అంటే ఒక భావజాలం కలిగి ఉండటం, కానీ అట్లా కాదు. మాది ఒకే స్కూల్ కూడా. మరి చార్వాక విద్యాపీఠం అని చెప్పి ఆయన చార్వాక ఫిలాసఫీకి ఈ దేశానికి ప్రత్యామ్నాయ దేశీయ తాత్విక భూమిక పునాదులు ఈ చార్వాకంలో లోకాయతలో ఉన్నాయనే దాన్ని పద్మారావు గారి వెలుగులో తెచ్చినంతగా, హేతువాదాన్ని తెచ్చినంతగా మరొకరు ఎవరు తేలేదు. నేను పద్మారావుతో పాటు కలిసి పనిచేసినటువంటి ఉద్యమాల్లో చేసినా, నేను నల్గొండ ప్రాంతంలో తెలంగాణలో విప్లవోద్యమ కార్యకర్తగా పనిచేయడానికి పోయినప్పుడు అక్కడ రహీంఖాన్పేట అనే ఊళ్ళో రోజు సాయంత్రం పూట 5 గంటలకి కత్తి పద్మారావు గారి హేతువాద ఉపన్యాసాన్ని పంచాయతీ రేడియోలో పెట్టేవారు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా తెలంగాణలో రహీంఖాన్పేటలో ఒక సర్పంచ్ గారు అది పెట్టిస్తున్నాడు అంటే అప్పటికి నేను వెళ్ళింది 1982లో. మరి అప్పటికి ఒక దశాబ్ద కాలంగా హేతువాద ఉపన్యాసాలంటే ఆయన క్యాసెట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుని వినేవాళ్ళండి సాయంత్రం పూట. ఈజ్ ఎ ప్రాపగేటర్, ఎఫెక్టివ్ ప్రాపగేటర్ ఆఫ్ హేతువాద ఫిలాసఫీ అండ్ లోకాయత్ ఫిలాసఫీ అట్ ది సేమ్ టైమ్ పులే అంబేద్కర్ ఫిలాసఫీ.
కనుక ఫిలసాఫికల్గా చూడాలి పద్మారావు గారిని. దానికి ఆచరణ రూపం ఒక ప్రారంభం. దాంతో ఆత్మగౌరవ పోరాటం అంతం కాదు, ఆరంభమే. అక్కడ ఆరంభం అయితే కుల నిర్మూలన పోరాటం దాకా ఎట్లా తీసుకెళ్లాలనేటటువంటి కంట్రిబ్యూషన్ ని ఒక అంశంగా చూడాలి. ఇక తర్వాత ప్రారంభించిన ఉద్యమం ఏది విఫలమైంది, ఏది సఫలమైంది అనేది పరిశీలించవచ్చు. కానీ ఇది పరాజయం అయితే కావచ్చు, కానీ పలాయనం అయితే కాదండి. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ ఓసా గారు, మీరు లైన్లోకి వచ్చినందుకు. అదేవిధంగా ఆయన చాలా విశ్లేషణగా చెప్పారు, రెండు విషయాలని చెప్పారు. అంటే కత్తి పద్మారావు గారి కంట్రిబ్యూషన్ని సిద్ధాంతపరంగా చూడాలి. అంటే ఫిలాసఫీ ఏదైతే ఆలోచనలు అనేది ఉందో, ఆయన ఆలోచనల ద్వారానే ఈ మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం అనేది అందించాలనే ఒక ఉద్దేశంతో ఆయన రచనలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కానీ ప్రజల్లోకి, అంటే గ్రాస్ రూట్లో కింద స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారని ఆయన ఒకటి చెప్తున్నారు. అంటే హేతువాదమైన కానీ ఈ మెజారిటీకి రాజ్యాధికారం అనే ఒక ఏదైతే ఆలోచన అనేది ఏదైతే ఉందో అది చాలా సైంటిఫిక్గా, అది ఏదో కొన్ని నమ్మకాలతో చెప్పిన మాటలు కాదు, అవి చాలా సైంటిఫిక్గా నిరూపించబడిన విషయాలుగా ఉషా గారు చెప్తున్నారు. మీరు చెప్పండి సార్. అయితే మీరు చెరువు సంఘటన మనం చెప్తుంటే మనం కాల్ తీసుకున్నాం, చెప్పండి. అయితే ఆ చెరువు సంఘటన అనేటువంటిది నాకు ఎందుకో 15వ సంవత్సరం అప్పుడే ఇదేదో ఒకటి జరగాలి, లేకపోతే ఇది ఇబ్బందికరంగా ఉందనేటువంటి ఆలోచన మనసులో ఉంది. తరువాత ఇక అలా జరుగుతూ ఉండే టైంలో నేను మామూలుగా గుంటూరు జిల్లా పొన్నూరు వచ్చేసాను. నా విద్యాభ్యాసం ఇక్కడ జరుగుతూ ఉన్న క్రమంలో పద్మారావు గారి హేతువాద మీటింగులు అవి ఇవి పొన్నూరులో నిర్మించడం జరుగుతూ ఉన్న టైంలో మేము ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉండేవాళ్ళం. తర్వాత కాలం చెడు జరిగినప్పుడు ఎవరో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, ఇట్లా సంగతి ఇది పరిస్థితి, ఇంతమందిని నరికేరు చంపారు అగ్ర కులాలు అన్నప్పుడు జనరల్గా అందరూ చంపుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఘటనను చూస్తున్నాం కాబట్టి అంతకుముందు గొళ్ళ కమ్ముల శవాలు వస్తూ ఉండేవి, మేము బరిగొడ్డును తోలికెళ్ళి ఆ శవాలు చూస్తూ ఉండేవాళ్ళు, ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఏంటి ఇంత ఉద్యమం చేస్తున్నాడు ఈయన అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆ హేతువాద ఉపన్యాసాల యొక్క ఇన్స్పిరేషన్ తోటి సుండూరు విషయంలో కూడా మన కారం చెడు విషయంలో కూడా ఆయనతోటి మరి పనిచేయటం జరిగింది. అయితే దళిత మహాసభ నిర్మాణానికి ఒక పునాది ఉంది. అది ముఖ్యమైన పునాది ఏంటంటే కుల నిర్మూలన పునాది దళిత మహాసభకు ఉంది. కత్తి పద్మారావు గారి చరిత్రలో ఇప్పుడు మన ఓసా గారు చెప్పినట్లుగా ఏదైతే పద్మారావు గారు చెప్పారో అది ఆచరణ రూపం దాల్చాడు. ఆయన కుల నిర్మూలన అన్నాడు. కుల నిర్మూలనకు ముందు ఆయన కుటుంబంలో మొత్తం కుల నిర్మూలన వివాహాలే చేశారు. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరికి, చిన్న ఆయనకి పద్మశాలీల అమ్మాయిని చేశాడు, రెండో ఆయనకి మన తెలంగాణ మున్నూరు కాపుల అమ్మాయిని చేశాడు. ఆ తర్వాత ఆయన ఒక దేవాంగుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మరి ఆమె స్వర్ణకుమారి గారిని ఆయన పెళ్లి చేసుకోవటం జరిగింది. మొన్న సేతన్కి కూడా అలాగే చేశాడు. అట్లాగే వాళ్ళ తమ్ముడు చిన్న ఆయన కొడుకు ఈయనే పెంచాడు, ఆయన ఒక ఎండీస్ అమ్మాయిని చేయటం జరిగింది. అంటే టోటల్గా పద్మారావు గారు హేతువాదం చెప్పినప్పుడు ఆయన హేతువాదిగానే వ్యవహరించాడు. కుల నిర్మూలన చెబుతూ కుల నిర్మూలన సిద్ధాంతాన్ని ఆయన ప్రొజెక్ట్ చేశాడు. రాజ్యాధికారం వైపుకి వచ్చినప్పుడు కూడా ఆయన దళిత బహుజన రాజ్యాధికారానికి ఆయన పీట వేశాడు తప్ప. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి విద్యాసాగర్ గారు లైన్లో ఉన్నారండి. విద్యాసాగర్ గారు, హలో విద్యాసాగర్ గారు, లైన్ కట్ అయినట్టుందండి. చెప్పండి. అంటే ఈ ఏదైతే ఆయన చెప్పారో అది ఆచరించారని చెప్పి, అది ఆచరించారు 100కి. దాంతో కూడా అసలు బుద్ధుణ్ణి, ఆ తర్వాత అంబేద్కర్ని, పూలేని, ఆయన బుద్ధుడు, పూలే, అంబేద్కర్, దళిత ఉద్యమం అది కంటిన్యూషన్ ప్రాసెస్. అది బుద్ధుడి దగ్గర నుంచి భౌతికవాదం, సామ్యవాదం, సాంఘికవాదం, బుద్ధుడి యొక్క సిద్ధాంతంని ఆయన ఆపోహన చేసుకొని పూలేని తీసుకొని, పూలే సామాజికవాదం, పూలే చేసినటువంటి ఆ త్యాగం ఏదైతే ఉందో ఆ రోజుల్లో, ఆయన ఒక క్షత్రియ కులం నుంచి వచ్చి కూడా ఆయన చేసినటువంటి ఆ త్యాగం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని, ఆ తర్వాత దాన్ని కంటిన్యూషన్గా అంబేద్కర్ని తీసుకొని, దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు ఆయన అటు బుద్ధుల్లో ఉండేటువంటి కరుణ, ప్రేమ, దయ ఇవన్నీ క్రోడీకరించుకున్నాడు. పూలేలో ఉన్నటువంటి
ఆ తపన, సామాజిక పరివర్తన అనేటువంటి ఆ తపన ఏదైతే ఉందో ఆ తపనని ఆయన భార్యని ఆ రోజుల్లో ఎడ్యుకేట్ చేసి ఒక స్త్రీకి పాఠశాల పెట్టి ఈరోజు స్త్రీలు మొత్తం. ఓకే, విద్యాసాగర్ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారండి. విద్యాసాగర్ గారు, హలో విద్యాసాగర్ గారు చెప్పండి. జై భీమ్ సార్. జై భీమ్ అండి. విద్యాసాగర్ గారు, సార్ జాషువా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సాగర్జీ, నమస్తే. యాక్చువల్గా ఈరోజు కత్తి పద్మారావు గారి 58వ జన్మదినోత్సవం. అవును, థ్యాంక్ యూ. ఆయన అప్పట్లో ఈ ఉద్యమం కోసం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అవును. ఇప్పుడు రాజీనామా చేయకపోతే ఈ రోజు రిటైర్ అయి ఉండేవాడు అవును అనుకుంటున్నాను నేను. అప్పట్లో ఆయన ఉపన్యాస ఒరవడి చాలా వాడిగా ఉండేది. హలో విద్యాసాగర్ గారు, లైన్ కట్ అయినట్టుందండి. ఆయన ఉపన్యాసాల గురించి చెప్తున్నట్టున్నారు. సార్ మీరు కంటిన్యూ చేయండి. అయితే ఆ కంటిన్యూషన్లో మరి సావిత్రిబాయి పూలే గారిని కూడా సిద్ధాంతకర్తగా తీసుకొని అదే ప్రాసెస్ స్టార్ట్ చేసాడు ఈయన ఒక ఎస్సీ కులం నుండి వచ్చి ఒక బీసీ కులం నుండి భార్యను చేసుకొని సావిత్రిబాయి పూలే అంత చేయలేకపోయినా ఆ పాత్రని స్వర్ణకుమారి గారు లుంబిని వనంలో పోషించడం జరిగింది. వెళ్ళినటువంటి ప్రతి ఒకసారి అయితే అసలు సుండూరు జరిగినప్పుడు అనిల్ కుమార్ని కాల్ చేసినప్పుడు మొత్తం క్యాడర్ అక్కడే ఉన్నాం, కాల్ చేశారని ఫోన్ వచ్చేసింది. పోలీసు మొత్తం వలయ వేసేసారు. అక్కడ పద్మారావు గారు యూజులోకి వెళ్ళిపోయారు. పోలీసు వచ్చేసి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉన్న క్రమంలో, చాలా టెన్షన్గా ఉన్న క్రమంలో స్వర్ణకుమారి వదినమ్మ గారు వచ్చి, అయ్యా మీరు భోజనం చేద్దురండి అంద. ఆ సందర్భం వేరు, ఆ పరిస్థితులు వేరు. ఏ స్త్రీ అయినా ఆ దశలో కోల్పోద్ది. ఆమె క్యాడర్ని ఐడెంటిఫై చేసి క్యాడర్కి ఆత్మస్థైర్యం ఇవ్వడానికి అయ్యా మీరు భోజనం చేద్దురండి అనేటువంటిది బౌద్ధం యొక్క సూక్తి. ఆ బౌద్ధంలో నుంచి ఆయన తీసుకున్న కాబట్టి ఆ మాట అనగలిగింది. అదే వేరే వాళ్ళు అయితే రకరకాలైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేవాళ్ళు. అది అక్కడ ఉన్నటువంటి ఆ లుంబిని వనంలో వేసినటువంటి పునాది, అది ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర ఘట్టాలతోటి కత్తి పద్మారావు గారు అటు కుటుంబాన్ని ఉద్యమానికి ఎడిట్ చేశారు, క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇంట్లో ఆ లుంబిని వనం అనేటువంటి దాంట్లో ఉద్యమ స్ఫూర్తి, ఇప్పుడు అక్కడ ఏముంటాయి, పూలే గారి విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. 17 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అధ్యక్షుడిగా ఒక బీసీ రజకులం నుంచి పుట్టినటువంటి మహామేధావి ఆయన చనిపోయిన రోజు మహాబోధి అని బిరుదంకితులైన మస్తానరావు గారి విగ్రహం ఉంటుంది. అక్కడ తాత్వికులు, మేధావులు, దళిత కాన్సెప్టు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పబడుతున్న బహుజనుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క మహనీయుల విగ్రహాలతోటి. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. రమేష్ గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందు TV1 వారికి శుభాకాంక్షలు అండి, అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు రమేష్ బాబు, ఏలూరు నుంచి అండి. చెప్పండి. అదే ఇప్పుడు పద్మారావు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలనేది ఒకటి. ఓకే, అలాగే జాషువా గారు కదా మాట్లాడేది? నేనే రమేష్ జీ, నేనే. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మనం బహుజన దళితుల యొక్క రాజ్యాధికారం కోసం సామాజిక దృక్పథంతో పాటు రాజకీయ దృక్పథంతో కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. అవును. మరి పద్మారావు అన్న అది చాలా అర్థం కావట్లా. అలాగే మరి మనం బీసీని ఎస్సీలు కూడా కలుపుకెళ్లాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. అవును. మరి అనుగుణంగా మరి మనం అవసరమైతే ప్రత్యామ్నాయ పార్టీ లేదా బిఎస్సీలను ముందుకెళ్తాం అనేది తీవ్రంగా ఆలోచించవలసినటువంటి మేధావర్గం మీద ఉంది. అవును. కాబట్టి మరి అన్న జన్మదిన సందర్భంగా మేధావులైన మీరు అందరూ కూర్చొని మంచి నిర్ణయం తీసుకుంటారు. రమేష్ గారు ఓకే అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. సామాజిక దృక్పథమే కాదు రాజకీయ దృక్పథం కూడా ఉండాలని రమేష్ గారు సూచిస్తున్నారండి. కార్యక్రమంలో లోతుగా డిస్కషన్ చేసే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.